ఒకసారి మరియా అనబడుతున్న ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవదూత వెళ్ళి, మరియా నీకు శుభం, నువ్వు గర్భవతివై కుమారుని కని యేసు అని పేరు పెడతావు. ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు. ఇశ్రాయేలీయులను యుగ యుగాలు ఆయన ఏలతాడు. మరియు నీ బంధురాలైన ఎలిజబెత్ ఉందే, ఆమెకు ఇప్పుడు 6 నెల, గొడ్రాలు అనబడుతున్న ఆమె ఇప్పుడు 6వ మాసం అని చెప్పింది. అప్పుడు మరియా కొండసీమలలో ఉన్న తన స్నేహితురాల్ని కలవటానికి వెళ్ళింది. వెళ్ళి కొన్ని వచనాలు చెప్పిన తర్వాత అక్కడ మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము చూడండి. అక్కడ 58 వచనం నుంచి మీరు చదివితే అక్కడ ఇలా ఉంది, ప్రభు మహాకనికరము ఆమె మీద చూపాడు కనుక ఆమె బిడ్డను కన్నదని ఎన్నవారందరూ సంతోషించారట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఈ ముసలావిడి మీద అందరూ గుడ్రాళ్ళని పిలిచారు కదా, ముఖం కూడా చూడలేదు కదా, ఎదురు రానివ్వలేదు కదా, ఆమెను వేరు చేశారు కనుక ఆమె మీద ఆ మహాకనికరము ప్రభు చూపాడు గనుక చక్కటి బిడ్డనిచ్చాడని సంతోషించారట. ఆయన కనికరము చూపి ఎలా పడితే అలాంటి ఇవ్వలేదు, పాపాన్ని ఖండించడంలో తలకాయ ఇచ్చే ప్రవక్తనిచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పాపం ఖండించడంలో రాజీ పడలేని తలనర్పించగలిగిన ప్రవక్తను బిడ్డగా ఇచ్చాడు. కారణం మహాకనికరం ఎలిజబెత్ జకర్యాల మీదకి దిగి వచ్చింది కనుక.